నారా చంద్రబాబు నాయుడు ఇవాళ అంటే ఏప్రిల్ 20వ తేదీన తన 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇంత సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న నాయకులు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చాలా తక్కువే. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం గురించి చాలామందికి చాలా విషయాలు తెలుసు. కానీ ఒక 5 ప్రత్యేక అంశాల గురించి ప్రస్తావిస్తాను ఈ సందర్భంగా. చంద్రబాబు 2 ఎకరాల ఆసామీ నుంచి 2,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు అని ఆయన విమర్శకులు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ హయాంలో ఈ ప్రచారం బాగా జరిగింది. ఇప్పటికీ చాలామంది అవకాశం వస్తే చాలు 2 ఎకరాల నుంచి ఈయన 2,000 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించాడు అని మాట్లాడుతూ ఉంటారు. దానికి అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు చాలా పేద కుటుంబంలో జన్మించాడు, ఇప్పుడు ఇంత డబ్బు ఎట్లా సంపాదించాడు అని. సో దీనికి సంబంధించి 2-3 అంశాలు మాట్లాడతాను. ఒకటి, చంద్రబాబు నాయుడు తీవ్ర పేదరికంలో పుట్టలేదు. ఆయన ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. స్కూల్కి వెళ్ళాడు, కాలేజీకి వెళ్ళాడు, యూనివర్సిటీకి వెళ్ళాడు. ఆ కాలంలో యూనివర్సిటీ వరకు చదువుకున్నాడు అంటేనే ఆర్థికంగా ఎంతో కొంత పర్వాలేదు అనుకోవాలి. రెండవది, చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా తాను చిన్నతనంలో తీవ్రమైన పేదరికాన్ని అనుభవించాను, చాలా డిప్రైవేషన్ అనుభవించాను అని చెప్పలా. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడూ దేనికి ఇబ్బంది పడలేదు అనే చెప్పాడు ఆయన. తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో, తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో నిజానికి ఆయన చాలామంది ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. అట్లా ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం, నెట్వర్క్ని డెవలప్ చేసుకోవడం వల్లే తర్వాత కాలంలో నాయకుడిగా ఎదగలిగాడు. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే 78లో కాంగ్రెస్ పార్టీ టికెట్ సంపాదించిన తర్వాత పోటీ చేయాలి, ప్రచారం చేయాలి అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు తన తండ్రి ఖర్జూర నాయుడిని డబ్బు కావాలి ప్రచారానికి అని అడిగితే ఆ కాలంలోనే అంటే 1978లోనే ₹1,00,000 మొబైలైజ్ చేసి ఇచ్చాడు ఆయన. అంత డబ్బు ఇవ్వగలిగాడు అంటే తండ్రి ఆయనేమి అంత పేద కుటుంబం నుంచి రాలా. ఇక రెండవది, 78లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలకే మినిస్టర్ ఆఫ్ స్టేట్ అయ్యాడు అంజయ్య గారి క్యాబినెట్లో. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాడు. అప్పుడే ఎన్టీఆర్తో పరిచయం అయింది. ఎన్టీఆర్ని 2-3 సార్లు కలిశాడు. ఆ సందర్భంలో ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడిని చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఎంత ఇంప్రెస్ అయ్యాడంటే తన కూతుర్ని ఆయనకిచ్చి పెళ్లి చేయడానికి ప్రపోజల్ పెట్టాడు. ఇక్కడ చాలామంది గ్రహించాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు కావాలి అనుకుంటే తాను ఎన్టీఆర్ కుటుంబంతో బియ్యం అందుకోలేడు. ఎందుకంటే అప్పటికే ఎన్టీఆర్ స్థాయి చాలా పెద్దది. 1981 నాటికి అంటే చంద్రబాబు నాయుడికి భువనేశ్వర్ గారికి పెళ్ళయ్యే నాటికి ఎన్టీఆర్ అంటే తెలియని తెలుగు వాళ్ళు లేరు. పేరు ప్రఖ్యాతులు మాత్రమే కాదు, ఆయన ఆనాటికి చాలా డబ్బులు కూడా సంపాదించాడు. అయినా ఆయన చంద్రబాబు నాయుడికి ఇవ్వాలి తన కూతుర్ని అనుకున్నాడు. సో ఛాయిస్ ఇక్కడ ఎన్టీఆర్దే కానీ చంద్రబాబు నాయుడిది కాదు. ఎన్టీఆర్ కోరి చంద్రబాబు నాయుడిని తన అల్లుడుగా చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు నేపథ్యం చూడండి, ఎన్టీఆర్ నేపథ్యం చూడండి. అంతకి 2-3 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, వెనకబడిన రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తి. 78లో ఎమ్మెల్యే అయ్యాడు, 81లో మంత్రి అయ్యాడు. అంటే అప్పుడే జీవితంలో ఏదో సాధించడం మొదలుపెట్టాడు. ఈరోజు ఎన్టీఆర్ అప్పటికి ఎంతో సాధించాడు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఆయన కూతుళ్ళు అందరూ కూడా దాదాపుగా మెడ్రాస్లో పెరిగారు. ఒరిజినల్గా వాళ్ళు కృష్ణా జిల్లా నుంచి వచ్చారు. సో నేపథ్యం చూసుకున్నా కూడా చంద్రబాబు నాయుడుది, ఎన్టీఆర్ కుటుంబానిది 2 వేరువేరు. కులం ఒకటే కావచ్చు కానీ మిగతా విషయాల్లో చాలా తేడాలు ఉన్నాయి. అయినా ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడికి ఇచ్చి తన కూతుర్ని పెళ్లి చేయాలి అనుకున్నాడు అంటే ఖచ్చితంగా ఆయన ఈ కుర్రవాళ్ళలో పొటెన్షియల్ ఉంది అని చెప్పి అనుకోవడం వల్ల. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏమిటంటే నాకు మంచి డెసిషన్ మేకింగ్ ఉంది అని చెప్పి ఆయన అనుకున్నాడు. నాకు డిసిప్లిన్ ఉంది అని చెప్పి ఆయన భావించాడు. నేను కష్టపడి పనిచేస్తాను అనేటువంటి భావన వచ్చింది ఆయనకి. ఈ కారణాల చేత నాకు కబురు పెట్టాడు పెళ్లి సంబంధం గురించి. చంద్రబాబు నాయుడు అంజయ్ క్యాబినెట్లో మంత్రి అయింది డిసెంబర్ 3, 1980. ఎన్టీ రామారావు ఆయనకి తన కూతుర్ని ఇచ్చింది 1981 సెప్టెంబర్ 10. అంటే మంత్రి అయిన 9 నెలలకే ఆయన పిల్లనిచ్చాడు. మంత్రి అవ్వడం వల్లనే ఇచ్చాడు అని చెప్పి అనుకోవచ్చు. మంత్రి అవ్వడం అనేది ఖచ్చితంగా కొంత గుర్తింపే చంద్రబాబు నాయుడికి. కానీ అంత మాత్రం చేతనే ఎన్టీఆర్ తన కూతుర్ని ఇచ్చేవాడు కాదు. ఇతనిలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, ఇతనిలో ఫైటింగ్ స్పిరిట్ ఉంది, ఇతనిలో పైకి ఎదగాలన్న ఆకాంక్ష బాగా ఉంది, అందుకు అవసరమైనటువంటి డిసిప్లిన్ ఉంది, కష్టపడే తత్వం ఉంది అని గ్రహించడం వల్లనే ఇచ్చాడు. అయితే అసలు పాయింట్ ఏమిటంటే ఇక్కడ ఎప్పుడైతే ఎన్టీఆర్ తన కుమార్తెని నారా చంద్రబాబు నాయుడికి ఇచ్చాడో అప్పుడే నారా చంద్రబాబు నాయుడు ధనవంతుడైనట్టు. ఎన్టీఆర్ లాంటి సెలబ్రిటీ ప్లస్ ధనవంతుడి కుటుంబంలో ఎప్పుడైతే అల్లుడుగా వెళ్ళాడో అప్పుడే చంద్రబాబు నాయుడు ఆర్థికంగా ఒక స్థాయికి ఎదిగాడని చెప్పి అర్థం చేసుకోవాలి.
ఇది ఎప్పటి సంగతి? 1981 నాటి సంగతి. అప్పుడే ఆయన ఎన్టీఆర్కి అల్లుడు. కాబట్టి ఆయన్ని 90వ దశకంలో లేకపోతే 2025లో కూడా 2 ఎకరాల ఆసామి 2,000 కోట్లు ఎట్లా సంపాదించాడు అని ఎవరైనా మాట్లాడితే ఆ మాటలు ఎంత అర్ధరహితమో చెప్పడానికే ఈ వివరణ అంతా ఇచ్చాను. రెండో పాయింట్, ఎన్టీఆర్ ఆనాడు ఏదైతే గ్రహించాడో చంద్రబాబు నాయుడు చూసి అది కరెక్టేనని తర్వాత ప్రూవ్ అయింది. ఇనీషియల్ డేస్లోనే చంద్రబాబు నాయుడు ఆ పొలిటికల్ అంబిషన్, ఆ డ్రైవ్, ఆ ఇనిషియేటివ్, చొరవ ఇవన్నీ చూపాడు. ఎందుకంటే 1978లో ఎమ్మెల్యే అయ్యాడని చెప్పాను. 28 ఏళ్ళ వయసు. 28 ఏళ్ల వయసుకే ఎమ్మెల్యే అవ్వడం అనేది అప్పటిదాకా లేదు. ఒకటి అయిన వెంటనే గవర్నమెంట్ ఫామ్ అయింది, ఇందిరా కాంగ్రెస్ గవర్నమెంట్. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి. చెన్నారెడ్డి అప్పటికే చాలా సీనియర్ లీడరు, చాలా డామినియరింగ్ పర్సనాలిటీ అని పేరు. ఆయన దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు నాకు మంత్రి పదవి ఇవ్వండి అని అడిగాడు. చెన్నారెడ్డి హతాశుడయ్యాడట. నువ్వేంటి నిన్నగా మొన్న వచ్చావు, కుర్రాడివి, ఫస్ట్ టైం ఎమ్మెల్యేవి, ప్లస్ నీకేమీ పెద్ద రాజకీయ నేపథ్యం లేదు, నీ కుటుంబానికి లేదు, ఇంత ధైర్యంగా వచ్చి నన్ను అడుగుతావా అని కోప్పడ్డాడట. కానీ చంద్రబాబు నాయుడు అవేమీ పట్టించుకోవాలా, ప్రయత్నించడమే. ప్రయత్నిస్తే పోయేది ఏంటి అంటే ఊరికే ప్రయత్నించడం కూడా కాదు, మళ్ళీ అప్పటికే చిత్తూరు జిల్లాలో 2-3 ఎమ్మెల్యేలను కూడా కూడగట్టుకొని వీళ్ళంతా నాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి నాకు మంత్రి పదవి ఇవ్వండి అని కూర్చున్నాడట. కానీ చెన్నారెడ్డి కాదంటే కాదు అని చెప్పి కొంచెం దూరం పెట్టాడు ఈయన్ని. ఆ తర్వాత 1981లో చెన్నారెడ్డి పదవి నుంచి దిగిపోయాడు. అంజయ్య ముఖ్యమంత్రి అయ్యాడు. వెంటనే అంజయ్య గారిని పట్టుకొని ఆయన జంబో జెట్ క్యాబినెట్లో మంత్రి అయ్యాడు. నేను మొదటిసారి ఎమ్మెల్యేను కదా, మంత్రి పదవి కోసం ట్రై చేస్తే నేను కానేమో, నాకేమీ పెద్ద నేపథ్యం లేదు, నాకు పెద్ద డబ్బు లేదు అని అనుకుంటే చంద్రబాబు నాయుడు మంత్రి అయ్యేవాడు కాదు 1981లోనే. అంటే ఆ స్పార్క్ అప్పుడే ఉంది అతనికి. ఆ తర్వాత అతని డ్రైవ్ గురించి చెప్పడానికి మరొక ఎగ్జాంపుల్ చెప్పాలి. కొత్తగా ఎమ్మెల్యే, కొత్తగా మంత్రి. ఆ టైంలో చిత్తూరు జిల్లాలో జిల్లా పరిషత్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారికంగా ఒక అభ్యర్థిని ప్రకటించారు. ఆటోమేటిక్గా ఆ అభ్యర్థి ఎన్ని కావాలి. కానీ చంద్రబాబు నాయుడు ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఆయన డాక్టర్ కుతూహలమ్మ అని చెప్పి తర్వాత చాలామంది వినుంటారు ఆవిడ పేరు, ఆవిడ్ని పెట్టాలని చెప్పి అనుకున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో వేరే వాళ్ళని ఎంపిక చేసింది. ఈయన పట్టుదలగా తన క్యాండిడేట్ అయినటువంటి డాక్టర్ కుతూహలమ్మని గెలిపించాడు జడ్పీ చైర్పర్సన్గా. ఇదేంటి ఎమ్మెల్యేగా అయిన 3 సంవత్సరాలకే, మంత్రి అయిన వెంటనే. ఒకటి, కాంగ్రెస్ పార్టీ అధికార అభ్యర్థిని కాదని చెప్పి ఈయన ఒక అభ్యర్థిని నిలబెట్టి గెలిపించడం అనేది మామూలు విషయం కాదు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తికి. రెండవది, ఇట్లా చేస్తే ఏమవుతుందో అనే భయం లేకుండా చేయడం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆగ్రహించింది. పిసిసి అధ్యక్షుడు అప్పుడు చంద్రబాబు నాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. విచిత్రం ఏంటంటే ఆయన మంత్రిగా కొనసాగుతున్నాడు, కానీ కాంగ్రెస్ పార్టీ ఆయన సస్పెండ్ చేసింది. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆనాడే పొలిటికల్ మెనూవరింగ్ ఎట్లా చేయాలి అనేది అర్థం చేసుకున్నాడు అని చెప్పడానికి ఎగ్జాంపుల్. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆయన మీద సస్పెన్షన్ తీసేశారు అనుకోండి, కానీ సస్పెన్షన్ ఉన్నాళ్ళు కూడా ఆయన మంత్రిగానే కొనసాగాడు. ఈ 2 ఎగ్జాంపుల్స్ వల్ల అర్థమైంది ఏంటంటే తొలినాళ్లలోనే చంద్రబాబు నాయుడికి ఆ పొలిటికల్ అంబిషన్ ఉంది. కొత్త అంబిషన్ ఉండటం కాదు, అంబిషన్ చాలామందికి ఉంటుంది. తన కలలని లేక తన గోల్స్ని, తన లక్ష్యాలని నెరవేర్చుకోవడానికి కృషి చేసే తత్వం ఉంది, అందుకోసం కష్టపడే తత్వం ఉంది, అందుకోసం రిస్క్ తీసుకునే తత్వం ఉంది. ఇవన్నీ ఆ మొదటి 2-3 సంవత్సరాల్లోనే బయటపడినాయి. మూడో అంశం చంద్రబాబు గురించి చెప్పుకోవాలంటే అతనికి చాలా విజయాలు, చాలా అపజయాలు 2 ఉన్నాయి. కానీ ఓవరాల్గా కంపేర్ చేసినప్పుడు ఇన్నాళ్ల పాటు అంటే 46 ఏళ్ల పాటు రాజకీయాల్లో మనుగడ సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. కొంతమంది కొత్తగా పార్టీలు పెట్టి కూడా మళ్ళీ కనిపించకుండా పోయారు. చాలామంది రిటైర్ అయిపోయారు, కొంతమంది ఫేడ్ అవుట్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు ఒక్కడే 1978లో స్టార్ట్ చేసి తన రాజకీయ ప్రయాణాన్ని 2025లో కూడా పొలిటికల్గా పీక్లో ఉన్నాడు. ఇంత లాంజివిటీ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రాంతీయ పార్టీలోనే కాదు జాతీయ పార్టీలో కూడా చాలా అరుదు. ఇంతకాలం ఆయన ఈ రఫ్ అండ్ టంబుల్ ఆఫ్ పాలిటిక్స్లో సర్వైవ్ కావడానికి దోహదం చేసిన అంశం ఏంటంటే ఆయన డిసిప్లిన్. రాజకీయాల్లో ఉండాలంటే ఆరోగ్యం చాలా బాగా ఉండాలి. ఆరోగ్యం లేకపోతే రాజకీయాల్లో ఎక్కువ కాలం పాటు కొనసాగలేరు. రాజకీయాలకి వెళితే ఆరోగ్యం బాగా ఉన్నవాళ్ళు కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే భారతదేశంలో ఇవాళ రాజకీయాలు అనేవి అంత ఛాలెంజింగ్. ఇక చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం గురించి మనకు తెలుసు, ఎన్నో హైస్ అండ్ లోస్ ఉన్నాయి అందులో. వాటన్నిటినీ తట్టుకొని నిలబడాలి అంటే మంచి ఆరోగ్యం ఉండాలి. మంచి ఆరోగ్యం ఉండాలి అంటే డిసిప్లిన్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి.
శరీరం మీద కంట్రోల్ ఉండాలి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన 1978 నుంచి ఇవాళ 2025 వరకు తన ఆరోగ్యాన్ని అప్పటికి ఇప్పటికీ ఒకేలా కాపాడుకుంటున్నాడు ఆయన. ఆ క్రమశిక్షణని అప్పటికి ఇప్పటికీ పాటించాడు. ఇంతకుముందు చెప్పినట్టు ఎన్టీఆర్ని ఆకర్షించిన విషయాల్లో ఒకటి చంద్రబాబు నాయుడు గురించి ఆయన డిసిప్లిన్. చంద్రబాబు నాయుడు ఆనాటి నుంచి కూడా క్రమశిక్షణాయుతంగా తన జీవితాన్ని మలుచుకున్నాడు. ఒకటి, ఆయన ఎక్కువ తినడు. తన వెయిట్ని అప్పటికీ ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నాడు. ఎప్పుడు కూడా 75 కంటే ఎక్కువ లేదు ఆయన వెయిట్. 5'9", 5'10" ఉంటాడు ఆయన. చాలా ఐడియల్ వెయిట్లో ఉంటాడు ఎప్పుడు చూసినా. అన్నిటికంటే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈ 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా సిక్ని రిపోర్ట్ చేయాల. ఆరోగ్యం బాగాలేదు, అందువల్ల చంద్రబాబు గారు ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకుంటారు అనే వార్త ఎన్నడూ చదవాలా మనం. ఎప్పుడు జ్వరం వచ్చినట్టు, ఆరోగ్యం బాగాలేనట్టు, ఏదో ఇబ్బంది పడుతున్నట్టు, జలుబు చేసినట్టు ఎన్నడూ కూడా ఎవరు చూసి ఉండరు. ముఖ్యమంత్రిగా ఉండగా, ప్రతిపక్ష నేతగా ఉండగా ఏనాడు ఒక్కరోజు కూడా ఇవాళ సిక్ చంద్రబాబు నాయుడు గారు బయటికి రారు, ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు అని వినలా మనం. పోనీ ఆయన ఏమన్నా ఎక్కువ పని చేయకుండా ఏదో కొద్దిగా పని చేసి విశ్రాంతి తీసుకుంటాడు మిగతా టైంలో, అందువల్లనే ఆయన ఆరోగ్యం బాగా ఉంది అని అనుకోవడానికి లేదు. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు లాగా 24/7 యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదు. ఇవాళ ఉన్నటువంటి యువ నాయకులు కూడా ఆయనతో పోటీ పడలేరు పని విషయంలో. వర్కాహాలిక్ ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఎంత వర్కాహాలిక్ అంటే ఆయనకి అసలు వేరే హాబీస్ లేవు, వేరే ఇంట్రెస్ట్ లేవు, వేరే ఆసక్తులు లేవు. ఒక సినిమానో ఒక సరదానో ఆయన ఎప్పుడు అనుకోడు. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య కాలంలోనే, అది లోకేష్ పెరిగిన తర్వాత, ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత, బ్రాహ్మణి ఇంట్లోకి వచ్చిన తర్వాత, మనవడు దేవాంశ్ పుట్టిన తర్వాత కొంచెం కుటుంబంతో గడపటం అనే కార్యక్రమం మొదలుపెట్టాడు. కుటుంబ సభ్యులు ఇన్సిస్ట్ చేస్తే ఎప్పుడైనా బయటికి వెళ్ళడం, విదేశాలకు వెళ్ళడం, 4 రోజులు గడపడం లాంటివి మొదలుపెట్టాడు. అంతకుముందు అసలు ఎప్పుడూ ఉండేది కాదు. ఎట్లా రిలాక్స్ అవుతాడు ఈయన అంటే ఒక పని నుంచి ఇంకో పనికి మారడమే, అదే రిలాక్సేషను. అంతేకాని ఏ పని చేయకుండా ఉండటం కాదు. ఇన్ఫ్యాక్ట్ అదొక కంప్లైంట్ చంద్రబాబు నాయుడు మీద. ఈయనకి రాజకీయాలు తప్ప 24/7 ఎప్పుడు పని తప్ప ఇంకొక ఆసక్తి లేదు, ఇంకొక హాబీ లేదు. ఎట్లా ఈయనతోటి అని చెప్పి ఆయన పార్టీ వాళ్ళు కూడా ఎప్పటి నుంచో మొత్తుకుంటూ ఉంటారు. ఇంకొకటి ఏమిటంటే ఎటువంటి చెడ్డ అలవాట్లు లేకపోవడం. వేరే రాజకీయ నాయకులకు ఉన్నట్టుగా ఆయన వాళ్ళతో వీళ్ళతో తిరగడాలు, పేకాట ఆడుకోవడాలు, మద్యం తాగడాలు, సిగరెట్ లాంటి అలవాట్లు ఇవేవీ లేవు. ఆయన ఫిజికల్ స్ట్రెంగ్త్ గురించి చెప్పడానికి 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఒకటి 2012లో అనుకుంటాను, చంద్రబాబు నాయుడు అలిపిరి నుంచి తిరుమల కొండ మీదకి ఎక్కాడు నడక మార్గంలో. 2.5 గంటలు పట్టింది. ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అలిపిరి నుంచి పైకి ఎక్కారు నడక మార్గంలో. వాళ్ళకి 3.5 గంటలు పట్టింది. వాళ్ళిద్దరూ యాక్చువల్గా చంద్రబాబు గారి కంటే యంగర్ పీపుల్, అందరికీ తెలుసు. చంద్రబాబు గారి స్టామినా అది. రెండవది ఏంటంటే హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు, ఈ మధ్యకాలంలో విజయవాడలో వరదలు వచ్చి మునిగినప్పుడు ఆయన ఎంత యాక్టివ్గా ఉన్నాడంటే, యాక్చువల్గా వేరే నాయకులు కనుక అయితే, ఈవెన్ అధికారులు కూడా చెప్పేది ఏంటంటే ఆయనతో పాటు కంటిన్యూస్గా తిరిగితే ఆ నీళ్ళల్లో, ఆ వాతావరణంలో ఏ ఫ్లూ లాంటి రోగమో కనీసం వస్తుంది. మిగతా వాళ్ళందరికీ వచ్చింది యాక్చువల్గా. హుదూద్ టైంలో అంతే, మన విజయవాడలో రిలీఫ్ ఆపరేషన్స్ అప్పుడు కూడా అంతే. చాలామంది మిగతా వాళ్ళంతా అప్పుడొకసారి వచ్చారు, కానీ చంద్రబాబు నాయుడు గారు తిరిగినంత విస్తృతంగా, అంత కన్సిస్టెంట్గా అన్ని రోజుల పాటు ఆ మోకాలి లోతు నీళ్ళల్లో ఎవరు తిరిగినా కూడా ఆయన ఏమీ అనారోగ్యం పాలు కాల. అది ఆయన ఫిజికల్ స్ట్రెంగ్త్. 4వ పాయింట్ ఏమిటంటే ఫిజికల్గా హెల్తీగా ఉండటం వేరు, మానసికంగా స్ట్రాంగ్గా ఉండటం వేరు. ఆయన ఆరోగ్యం చాలా బాగుంటుంది, చాలా క్రమశిక్షణాయుతంగా వ్యవహరిస్తున్నాడు గత 4 దశాబ్దాలుగా అని చెప్పాను. కానీ సైమల్టేనియస్గా మెంటల్గా కూడా చంద్రబాబు నాయుడు చాలా స్ట్రాంగ్. అందువలనే అతను ఇన్నాళ్ల పాటు రాజకీయాల్లో నిలబడగలిగాడు. రాజకీయాల్లో ఉంటే చాలా హైసు లోసు ఉంటాయి. ఒక్కొక్కసారి పెద్ద విజయాలు వస్తాయి, ఒక్కొక్కసారి ఘోర పరాజయాలు వస్తాయి. వాటిని తట్టుకొని నిలబడడం చాలా కష్టం. అది రాజకీయ నాయకులందరికీ అనుభవమే. చంద్రబాబు నాయుడికి ఎదురైనన్ని ఘోర పరాజయాలు, డిఫికల్ట్ సిట్యువేషన్స్ బహుశా మరే రాజకీయ నాయకుడికి ఎదురై ఉండవు. అంటే ఎదురైతే అక్కడితో ఆగిపోతారు వాళ్ళు, కానీ అట్లా ఆగిపోలే ఆయన, అది తేడా. మిగతా వాళ్ళకు కూడా ఇటువంటి పరిస్థితులు వస్తాయి, కానీ చంద్రబాబు నాయుడు అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మిగతా వాళ్ళలాగా కుంగిపోకుండా, డిప్రెస్ అయిపోకుండా చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండి అందులోంచి బయటపడతాడు, మళ్ళీ నిలబడతాడు రంగంలో. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2004లో ఓటమి, ఫస్ట్ ఓటమి.
మామూలు ఓటమి కాదు, చాలా పెద్ద ఓటమి. ఎందుకంటే 9.5 ఏళ్ల పాటు తిరుగులేని నాయకుడిగా రాష్ట్ర స్థాయిలో కాదు, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. అట్లాంటి వ్యక్తి ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడు 2004లో. ఆ తర్వాత 2009లో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలోకి వస్తాను అనుకున్నప్పుడు అనేక కారణాల వల్ల మళ్ళీ ఓడిపోయాడు. ఎవరికైనా డిప్రెషన్ వస్తుంది 2 సార్లు వరుసగా ఓడిపోతే. కానీ చంద్రబాబు నాయుడు అలాగే నిలబడ్డాడు. దానికంటే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే 2019లో ఘోర పరాజయం. అది జగన్మోహన్ రెడ్డి లాంటి యువ నాయకుడి చేతుల్లో. ఇంత అనుభవం ఉంది, ఇన్ని చేశాను, ఇంత కష్టపడ్డాను, అట్లాంటి నన్ను ఘోర ఓటమికి గురి చేసి 23 సీట్లకు పరిమితం చేసి పక్కన జగన్మోహన్ రెడ్డి లాంటి కొత్త వ్యక్తికి, అనేక అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తికి జనం బ్రహ్మరథం పట్టారు అంటే ఎవరైనా కుంగిపోతారు, కుప్పకూలిపోతారు. యాక్చువల్గా 2019లో ఓడిపోయిన రోజునే నేను ఆయన కలవడం తటస్థించింది విజయవాడలో. ఆయన కలవడానికి చాలామంది వస్తున్నారు. వచ్చిన వాళ్ళ మొహంలో ఎవరి మొహంలో కళలేదు, ఆయన మాత్రం మామూలుగానే ఉన్నాడు. అంటే డిసప్పాయింట్ అయ్యాడు, అది కనిపిస్తుంది. కానీ మిగతా వాళ్ళు అలాగా కుంగిపోలా. దాని గురించి అడిగితే ఆయన ఏమంటాడంటే, నాకు అసలు గతం గురించి ఆలోచించడం అనే అలవాటు లేదు. ఘోర పరాజయం లాంటివి ఎదురైనప్పుడు దాని గురించి ఆలోచించకుండా రేపటి సంగతి ఏమిటి అని మాత్రమే ఫోకస్ చేస్తాను నేను. అంతేగాని ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పి వాటి గురించి ఆలోచించుకుంటూ అసలు గడపను ఒక క్షణం కూడా అని చెప్పాడు. అది ఒక గ్రేట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఆయనలో. అందువల్లనే 2018 ఓటమి తర్వాత ఆయన మళ్ళీ నిలబడగలిగాడు. 2024లో ముఖ్యమంత్రి కాగలిగాడు. అంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తాం మనం. చివరిగా ఆయనలో లోపాలు ఏమీ లేవా అంటే లోపాలు చాలా ఉన్నాయి, అందరికీ తెలుసు. చాలాసార్లు ఆయన అనేక విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాడు. తర్వాత ఆయనకి రాజకీయంగా కిల్లర్ ఇన్స్టింక్ట్ లేదు. కేసీఆర్ లాగా, జగన్మోహన్ రెడ్డి లాగా, ఈవెన్ వైఎస్ఆర్ లాగా ఆర్టికులేషన్ లేదు. ఒక నేరేటివ్ని, ఒక కథని క్రియేట్ చేసి జనంలోకి తీసుకెళ్లేటువంటి కెపాసిటీ లేదు కేసీఆర్ లాగా, వైఎస్ఆర్ లాగా, జగన్మోహన్ రెడ్డి లాగా. దానివల్ల ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు. తెలంగాణ ఇష్యూలో ప్రిన్సిపల్డ్ వైఖరి తీసుకోకుండా అందరినీ సంతృప్తిపరుద్దాం అని రాజకీయంగా ఆలోచించినందువల్ల ఆయన చాలా నష్టపోయాడు. తర్వాత అధికారంలోకి ఎప్పుడు వచ్చినా కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీని పట్టించుకోకుండా ఊహాలోకంలో తేలడం అనేది ఆయనకు ఒక బలహీనత. ఏదో చేద్దామనే తాపత్రయంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే విషయాన్ని పట్టించుకోడు. దానివల్ల ఆ నెక్స్ట్ టర్మ్ ఎప్పుడూ కూడా ఓడిపోవటం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇట్లాంటి లోపాలు చాలా ఉన్నాయి ఆయనలో. కానీ ఎన్ని లోపాలు ఉన్నా కూడా ఆన్ బ్యాలెన్స్ అంతకంటే ఎక్కువ జీవితంలో ఆయన సాధించాడు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు టాలెస్ట్ పర్సన్, అందులో డౌట్ లేదు. ప్రాంతీయ పార్టీ నాయకుల్లో మాత్రమే కాదు, ఈవెన్ జాతీయ పార్టీ నాయకుల్లో కూడా ఆయనంత సీనియారిటీ ఎవరికీ లేదు. దాదాపు 5 దశాబ్దాల పాటు రాజకీయ యవనిక మీద తన ప్రాధాన్యతను కోల్పోకుండా ఇవాల్టికి నిలబడగలిగాడు అంటే అది మామూలు విషయం కాదు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యమైన ప్రతిభ ఏమీ లేకుండా క్రమశిక్షణతో, కన్సిస్టెంట్గా, దీర్ఘకాలిక ప్రణాళికతో జీవితాన్ని ఎట్లా మలుచుకోవచ్చు అనే దానికి నారా చంద్రబాబు నాయుడు గారి 74 ఏళ్ల జీవితం ఒక ఉదాహరణగా నిలుస్తుంది.